పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. మరి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాం. మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మేము అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి పుట్టింటి పట్టు చీర గెలిచేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ కాల్ ఎవరో చూసేద్దాం. హాయ్ అండి. హలో. హాయ్ మేడం. మీ పేరు? రమ్య మేడం. రమ్య, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ మేడం. ఏం చేస్తుంటావు రమ్య? హౌస్ వైఫ్ మేడం. ఎందుకంత హైపర్గా ఫాస్ట్గా మాట్లాడుతున్నావు? కూల్గా మాట్లాడు. అట్లా ఏం లేదు. చూస్తూ ఉంటారా మా షో రెగ్యులర్గా? చూడటం ఏంటి మేడం, 13th టైం. 15th టైం కాల్ చేశారా? ఒక్కసారి కూడా విన్ అవ్వలేదు. ఈ మధ్య లక్కీ డ్రా పెట్టారు కదా, అప్పుడు 2 times విన్ అయ్యాను. బట్ అన్లక్కీ, నా నేమ్ రాలేదు. ఓకే. తర్వాత నా కాల్ కలవట్లేదు. అట్లా అయిపోతుంది మేడం. దానికోసమని ఎప్పుడు 2 అయిద్దా, ఎప్పుడు షో స్టార్ట్ అయిపోయిద్దా, ఎప్పుడు చేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నావా? రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం మేడం, కాకపోతే కాల్ తొందరగా కలవట్లేదు కదా. కలిసినప్పుడేమో లక్ ఫేవర్ చేయట్లేదు. సరే. మరి లంచ్ అయిందా? ఇంకా అవ్వలేదు మేడం. ఈ ప్రోగ్రామ్ తర్వాత తింటాము, అలా అలవాటు అయిపోయింది. కుక్ చేసారా పోనీ? కుకింగ్ అయిపోయింది మేడం. ఓకే, కుకింగ్ అయిపోయింది. ఇది ఎప్పుడు షో స్టార్ట్ అయిద్దా, ఎప్పుడు కాల్ చేద్దామా, ఎప్పుడు మాట్లాడదామా, అది అయిపోయాక తిందామా అని రెగ్యులర్గా వెయిట్ చేస్తూ ఉంటారైతే. డైలీ ఇదే ఇలా హ్యాబిచువేటెడ్ అయిపోయాం. ఓకే. ఇంకా అండి, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? పిల్లలు ఎంతమంది? జాబ్ మేడం. ఓకే. కిడ్స్? 2 పిల్లలు మేడం. వాళ్ళేం చదువుతున్నారు? చిన్న పిల్లలు మేడం. ఒకళ్ళకి 1 year, ఇంకొకళ్ళకి 3 years. ఇక జాయిన్ చేయాలి పిల్లల్ని. ఓకే. మరి ఎలా టైం పాస్ అవుతుంది? స్ట్రెస్ ఏ ఉంటుందా? టైమ్స్ అంటే చిన్న పిల్లలు కదా మేడం, సరిపోతుంది. పిల్లలు ఇంట్లో ఉంటారు కదా. అవునవును, సరిపోతుంది మేడం. ఏదైనా టైం కుదిరినప్పుడు మీ ప్రోగ్రామ్ కి మాత్రం ట్రై చేస్తూ ఉంటాను. ఓకే అండి. ఇంకా మరి పుట్టింటి పట్టు చీరనే కాకుండా బీఆర్కే న్యూస్ ఛానల్లో ఏ షోస్ చూస్తూ ఉంటారు? న్యూస్ ఫాలో అవుతూ ఉంటాం మేడం. సబ్స్క్రైబ్ చేశాం కదా. ఇక ఈ ఇంట్లో పనులు చేసుకుంటూ న్యూస్ ఫాలో అవుతూ ఉంటాం టీవీలో. ఓకే. మరి మా కోసం ఏదైనా చిట్కా చెప్తావా? చిట్కానా? ఒక టిప్ చెప్తాను మేడం. చెప్పండి. మనకి టాబ్లెట్స్ ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి కదా మేడం. ఇంట్లో రెగ్యులర్ గా అందరికి టాబ్లెట్స్ అనేవి ఉంటాయి కదా. అవును. అది ఎక్స్పైర్ అయిపోయినప్పుడు మేడం వాటిని డస్ట్బిన్ లో అలా వేస్ట్ గా పడేసే కంటే మనకి మొక్కలకి ఆ టాబ్లెట్స్ తీసి పౌడర్ చేసి మొక్కలకి అప్లై చేస్తే గ్రోత్ అనేది బాగుంటది మేడం. ఓకే. ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ని అలా చెత్తబుట్టలో పడేయకుండా వాటిని పొడిగా చేసి మొక్కల కుండీలో కనుక వేస్తే అవి మంచిగా గ్రోత్ వస్తాయి అంటున్నారు, అంతేనా? అవును మేడం. ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా, అంటే ఎన్నో రోజుల నుంచి కంటిన్యూగా చేస్తున్నారు, పైగా తినకుండా కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను. ఓకేనా? కొంచెం హెల్ప్ చేయండి మేడం మీరే. ఓకే. మీరు రెగ్యులర్గా చూస్తున్నా అంటున్నారు. మళ్ళీ ఒకసారి చెప్తాను. నేను క్వశ్చన్ అడుగుతాను, 20 seconds టైం మాత్రమే ఉంటుంది. ఆ 20 seconds టైంలోపు ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఓకే మేడం. సరే, మరి అడిగేస్తున్నా. అడగండి మేడం. ఓకే. మనిషి కన్ను ఎన్ని మెగాపిక్సెల్స్ కెమెరాతో సమానం? మనిషి కన్ను ఎన్ని మెగాపిక్సెల్స్ కెమెరాతో సమానం? మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. కొంచెం హెల్ప్ చేస్తారా మేడం? గెస్ చేయండి. 576 మేడం. ఏంటండి? 576. ఓకే, ఇంకా 13 seconds ఉంది. ఈ లోపు మళ్ళీ ఆలోచించుకొని ఫైనల్ ఆన్సర్ చెప్పేయండి. ఎక్కడో విన్నట్టుంది మేడం. 576 అంతే అనుకుంటున్నా మేడం. కొంచెం హెల్ప్ చేయండి మేడం. మళ్ళీ ఒకసారి థింక్ చేయండి. 3 digits నెంబరే. 576 అనుకుంటున్నాను. షోరా? షోర్ లానే ఉంది మేడం, ఎక్కడ విన్నాను. అదేనా ఫైనల్ ఆన్సర్? ఫిక్స్ చేసేనా? చేయండి మేడం. ఓకే అండి, మరి ఆలస్యం చేయకుండా మరి మీ ఆన్సర్ రైట్ ఆ రాంగ్ చెప్పేస్తున్నా. వెయిట్ చేస్తున్నారా? వెయిటింగ్ మేడం. కంగ్రాచులేషన్స్ అండి, రైట్ ఆన్సర్.
మొత్తం మీద 15 టైమ్స్ కాల్ చేశాను అని అన్నారు. సో ఫైనల్గా ఈ రోజు అయితే విన్ అయిపోయింది. ఈరోజు హ్యాపీగా తినేసేయండి. మా టీం అయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్దాం. హాయ్ అండి, మీ పేరు? హలో, హాయ్ అండి, మీ పేరు? నా పేరు దీప్తి. కీర్తి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? దీప్తి అండి, దీప్తి. దీప్తియా? ఓకే ఓకే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు దీప్తి గారు? కంచెలి, శ్రీకాకుళం అండి. ఓకే ఓకే. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, మరి లంచ్ అయిందా? అయిపోయిందండి. ఏం చేశారు ఇవాళ లంచ్కి? మునక్కాయ కర్రీ. మునక్కాయ కర్రీ. ఆ, మా షోని రెగ్యులర్గా ఫాలో అవుతుంటారా? చూస్తానండి. ఓకే, మరి బీఆర్కే న్యూస్ ఛానల్లో ఇంకా ఏ షోస్ ఇష్టం మీకు? మీరే కదా లచ్చక్క అని అందులో వస్తారు. ఏంటండి? లచ్చక్క అని బరాబర్ ముచ్చటి ప్రోగ్రామ్ లో వచ్చేది మీరేనా? అందులో ఉంటాను, కానీ మీరు చెప్పిన రోల్ ఏదైతే ఉందో అది నాది కాదండి. అందులో కూడా కనిపిస్తాను నేను. అదే కొంచెం సేమ్ అంటారు. ఆవిడ కూడా లచ్చక్క అని శ్రీదేవి అని వస్తారు కదా. అయితే మీరు ఫస్ట్ ఝాన్సీ రాణి అని చెప్పారు మీ పేరైతే. నేను ఝాన్సీ లక్ష్మి అంటారేమో, మీరే కావచ్చు అని అనుకున్నాను అనమాట. లేదండి, నా పేరు ఝాన్సీ రాణి. అదే నేను విన్నానండి మీరు ఫస్ట్. సో ఎప్పుడైనా వేరే వాళ్ళు వస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా. మీరు ఎక్స్పీరియన్స్ గా మాట్లాడితే నేను మీకు బాగా అలవాటు లైవ్ ప్రోగ్రామ్స్ కూడా అనుకున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అలా చెప్తూ పొగిడేశారు నన్ను. నిజమే కదండి. నేను ఇంతకు ముందు మిమ్మల్ని అయితే వేరే దాంట్లో నాకు చూసింది గుర్తులేదు, కానీ ఇందులో కొత్త వాళ్ళు వస్తే కూడా కొంచెం లైవ్ మాట్లాడడానికి భయపడతారు కదా. కొంచెం ఎట్లాంటి టెన్షన్ ఉంటుంది. మీరైతే చాలా ఇప్పుడు పద్మ గారు మాట్లాడతారు, మీరు అర్థం మాట్లాడతారు, బాగా అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి మా కోసం ఏదైనా చిట్కా కానీ చెప్తారా, ఏదైనా ఒకటి? అంటే ఇప్పుడు ఆట గోరింటాకు పెట్టుకుంటారు కదండి. అవును. అది రుబ్బేటప్పుడు కొంచెం చింతపండును పెరుగు వేసుకొని రుబ్బుకుంటే బాగా రెడ్డిగా పండుతుందండి. ఓకే, ఆ గోరింటాకు పెట్టుకునే ముందు అందులో కొంచెం చింతపండు రసము అలాగే పెరుగు వేసి రుబ్బుతాం కదా, ఆకు రుబ్బుకునేటప్పుడు. అవును 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 అవును. సో ఆ రెండింటిని వేసుకొని గోరింటాకు రుబ్బేటప్పుడు కనుక మీరు ఆ రెండింటిని వేసుకొని రుబ్బితే కనుక ఎర్రగా పండుతుంది అంటారు, అంతేనా? అవునండి. ఓకే ఓకే. మరి పెట్టుకున్నారా? ఆషాఢ మాసం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మీరు గోరింటాకు పెట్టుకున్నారా? ఇంకా లేదండి. మేము ఇక్కడ మా చుట్టాలు అందరం కలిసి ఒకటేసారి పెట్టుకుంటాం. ఫంక్షన్ లాగానే అందరం ఒకటే దగ్గర కూర్చొని చేసి పెట్టుకుంటాం అండి. బాగుంటుంది సరదాగా. ఓకే ఓకే. మరి మీ సైడ్ మరి ఆషాఢం బోనాలు ఎప్పుడు తీస్తారు, అంటే ఏ సండే? ఇక్కడ శ్రీకాకుళం ఉంటుందండి. ఆంధ్ర సైడ్ బోనాలు ఏమి ఉండవు, మాకు అంబర్ పండుగలు ఉంటాయి. ఓకే ఓకే. వ్రతాలు చేసుకుంటారా? ఏంటండి? వ్రతాలు చేసుకుంటారా? వ్రతాలు చేసుకుంటాము. అమ్మవారి పండుగలు ఉంటాయి, కాకపోతే బోనాలని అనరు. బోనం పెట్టుకుంటాము, కుండతో కంచంతో తీసుకొని వెళ్తాం, అన్ని ఉంటాయి. కానీ పేరు మాత్రం అమ్మవారి పండుగలోనే పెట్టుకుంటాం అనమాట. ఊరు గ్రామ దేవతలు ఉంటారు కదా. అవును అవును, కరెక్టే. ఆ పూజలు చేసుకున్నాం, ఘటం పెట్టుకొని వెళ్తాం అనమాట. ఓకే ఓకే అండి. మీరు వారాహి నవరాత్రులు అలా ఏమైనా చేస్తారా? అంటే విన్నానండి, మా అమ్మగారు చెప్పారు చదువుకోమని. అంటే దేవుడివి అది చదువుకుని అంత నాకు అంత తెలియదు దేవుడి గురించి. కానీ పూజలు మామూలుగా రోజు ఎక్కువ పెట్టుకుంటాం కదా, అలాగా విన్నాను. కానీ నాకు అంతగా ఎక్కువ చేయడం ఏం తెలియదండి. ఓకే ఓకే, పోనీలేండి. చక్కగా అయితే మాకు ఒక మంచి టిప్ చెప్పారు. మరి ఆలస్యం చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, కరెక్ట్ ఆన్సర్ చెప్పేయాలి. అలాగేనండి. ఓకే, మరి స్టార్ట్ చేస్తున్నా. అడగండి, కొంచెం ఈజీగా అడగండి. సరే, ఈజీగా పురాణాల గురించి అడుగుతాను, ఓకేనా? పురాణాల గురించి అండి, సరేనండి. ఓకే. శ్రీకృష్ణుడికి కృష్ణుడు అని పేరు పెట్టింది ఎవరు? శ్రీకృష్ణుడికి కృష్ణుడు అని పేరు పెట్టింది ఎవరు? మీ టైమర్ స్టార్ట్ అయిపోయిందండి ఆల్రెడీ. గార్గి మహాముని అండి. మళ్ళీ ఒకసారి ఆలోచించి చెప్పండి. గార్గి మహాముని. షోరా? అవునండి. ఒకవేళ గార్గి మహాముని కాకపోతే గార్గేయుడు అని కూడా అంటారు. మళ్ళీ ఒకసారి థింక్ చేయండి, ఎందుకంటే ఆ ఒక్క వర్డ్ కాకుండా ఫుల్ వర్డ్ రావాలండి. గార్గేయుడు లేకపోతే గార్గి మహాముని అండి. నేను గూగుల్లో చూసి చెప్పలేదండి. మీరు ఫ్రైడే రోజు కూడా ఒక ఆవిడ కట్ చేశారు. ఆన్సర్ కూడా గూగుల్లో చూడకుండా ఎవరికి మెగా పిక్చర్స్.
సో సారీ అండి, మీరు హాఫ్ అయితే చెప్తున్నారు కానీ అది ఫుల్ నేమ్ ఉంటుంది. ఆ నేమ్ కూడా కరెక్ట్గా చెప్తేనే మేము కన్సిడర్ చేస్తామండి. ఎవరో మరి ప్రీవియస్లో చాలామంది అలా గూగుల్లో చూసి చెప్పొచ్చు, అంటే మేము కన్సిడర్ చేస్తాము చేయమనే తర్వాత కానీ అట్లీస్ట్ మేము మీరు చెప్పేదాన్ని థింక్ చేయాలి కదండి. అందరికీ అలాగా ఏముండదు. సో సారీ. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా విన్ అవ్వాలని కోరుకుంటాము. సో మరి లేట్ చేయకుండా నెక్స్ట్ కలర్లోకి వెళ్దాం. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజ్యలక్ష్మి అండి. రాజ్యలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాచుపల్లి అండి. బాచుపల్లి. ఏం చేస్తుంటారు రాజ్యలక్ష్మి గారు? నేను హౌస్ వైఫ్ అండి. మొన్న మీరున్నప్పుడే కాల్ చేశాను. ఓకే 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 అండి. లాస్ట్ వీకా? లాస్ట్ వీక్ అండి. ఓకే ఓకే అండి. మరి ఆ రోజు గెలిచారా? లేదండి, ఓడిపోయాను. కష్టారు ఓకే. తనికెళ్ళ భరణి పాత్ర అడిగారు ఆ రోజు. అవును అవును, కరెక్టే రాజ్యలక్ష్మి గారు. మరి లంచ్ అయిందా? లేదండి, మీరు అయిన తర్వాత ప్రోగ్రామ్ అప్పుడు చేస్తాము. ఏంటండి మీరందరూ ఇంత డెడికేటెడ్గా ఉన్నారు, ఖచ్చితంగా పుట్టింటి పట్టించిన షో అయ్యాకే తిందామని కూర్చున్నారా ఏంటి అందరూ? అంటే ఆకలి మీద ఉంటే కొంచెం కసి పెరుగుతుంది కదా, అందుకోసమండి. అంటే అయితే కసిగా చూస్తున్నారు. మేము అడగడం కాదు, మీరు వెయిట్ చేయడం గొప్ప. అవునండి. ఎందుకంటే రెగ్యులర్గా చూస్తూ వెయిట్ చేస్తూ గెలవాలి అని కోరిక. ఇంకా క్వశ్చన్స్ కూడా ఏమన్నా అన్ని గూగుల్లో సెర్చ్ చేసుకుంటున్నారా ఏమేమి అడుగుతారో నెక్స్ట్ అని? అయ్యయ్యో, అలా ఏం లేదు, రాసుకుంటున్నాం అంతే. ఓకే 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 అండి. ఇంకా మాకేదైనా? చాలా బాగుందండి. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీ హాబీస్ ఏంటండి, ఏం చేస్తుంటారు కాలక్షేపానికి? పాటలు వింటూ ఉంటానండి పని చేసుకుంటూ. ఓకే, మరి మా కోసం పాట పాడతారా? చిన్ని చరణం పాడతానండి. సరే పాడండి. ముళ్ళకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ, వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా, తనువున నిలువున తొలసిన గాయములే, తన జన్మకి తరగని వరముల తిరులని పెంచినదా, కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది, ఎలా ఎంత పెన్నిది వెదురుతాను పొందింది, వేణు మాధవాని సన్నిధి. అంతవరకే గుర్తుందండి. పోనండి, బాగా పాడారు. ప్రాక్టీస్ చేశారా? రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? లేదండి, మీకోసమే ప్రాక్టీస్ చేశాను పొద్దున్నుంచి. అవ్వా, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగా ఇంట్రెస్టెడ్గా ఒక ఎగ్జామ్ లాగా ప్రిపేర్ అవుతున్నారండి, వినడానికి చాలా సంతోషంగా ఉంది. అవునండి. ఓకే, మరి మీ హాబీస్ జనరల్గా పాటలు కాకుండా కాలక్షేపానికి ఏంటండి? ఇది 5th టైమో 6th టైమో అండి ఓడిపోవడం. ఒకసారి గెలిచేమో లక్కీ డ్రాలో రాకపోవడం, అలా జరిగింది. వచ్చే వరకు ట్రై చేయండి, ఏం తప్పేం లేదు కదా. ఎన్నిసార్లు ట్రై చేస్తామండి. ఇంత కసిగా ఆడుతున్నప్పుడు ట్రై చేయడంలో తప్పేముందండి. సరే, ఇవాళ లంచ్కి ఏం చేశారు? ఇవాళ టమోటా పచ్చడి, క్యారెట్ కూర. ఓకే, ఎదురుగా పెట్టాను, అయిన తర్వాత తిందామని చూసి చెప్తున్నా. మీరు ఇంత డెడికేటెడ్గా ఉన్నారు కాబట్టి నిజంగానే మనస్ఫూర్తిగా విన్ అవ్వాలని కోరుకుంటున్నానండి. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను. అడగండి, కొంచెం ఈజీగా అడగరా? సరే అండి, మీరు ఆల్రెడీ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు, అయినా సరే ఒకసారి మళ్ళీ చెప్తాను. మేము క్వశ్చన్ అడుగుతాం, 20 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. ఆ 20 సెకండ్స్ టైం లోపు ఆన్సర్ చేస్తే మీరు విన్ అవుతారు. ఓకేనా? ఓకే అండి. సరే అండి, అడిగేస్తున్నా మరి. అడగండి. పొగాకును పూర్తిగా నిషేధించిన మొదటి దేశం ఏది? భూటాన్ అండి. మళ్ళీ ఒకసారి థింక్ చేయండి. భూటాన్. షూరా? షూర్, ఫిక్స్ చేయండి. ఇంకా 15 సెకండ్స్ టైం ఉంది మీకు, ఈ లోపు మీరు థింక్ చేయొచ్చు. ఇప్పటికీ 4-5 సార్లు చేశానన్నారు. లేదు, భూటాన్. ఇది ఒకసారి అడిగారు, నేను అన్ని రాసి పెట్టుకుంటున్నానండి. అన్ని ఇంత డెడికేటెడ్, ఇంతగా ప్రిపేర్డ్గా ఉన్నారు. మళ్ళీ ఒకసారి థింక్ చేసేయండి, లాస్ట్ 8 సెకండ్స్ మాత్రమే ఉంది. భూటాన్ అండి. షూరా? లాక్ చేయనా? లాక్ చేయండి. లాస్ట్ 4 సెకండ్స్. భూటాన్. టైం అప్ అండి. మరి రాజ్యలక్ష్మి గారు, మరి ఆన్సర్ రైటా రాంగో చెప్పేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచ్యులేషన్స్.
మొత్తం మీద రాజలక్ష్మి గారు అయితే రోజు డైలీ కాల్ చేస్తూ తినకుండా మరి కూర్చొని చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు లక్కీగా విన్ అయిపోయారు. మా టీం అయితే మిమ్మల్ని సంప్రదిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్దాం. హాయ్ అండి. హలో. హలో, హాయ్ అండి, మీ పేరు నా పేరు శైలా భాను అండి. ఏంటండి? శైలా భాను. శైలా భాను. అవునండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్. వైజాగ్. ఏం చేస్తుంటారు శైలా భాను? నేను ప్రజెంట్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే. ఏ కాలేజ్ అండి అక్కడ? కాలేజ్ కాదండి, స్కూల్. స్కూల్లో టీచర్గా చేస్తున్నారా? ఎస్. ఏ క్లాస్కి చెప్తారు మీరు అక్కడ? నేను ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ కి చెప్తానండి. ఓకే ఓకే. మరి మీ పేరు పెద్దగా ఉంది కాబట్టి భాను అనొచ్చా? షూర్. ఓకే ఓకే. ఏ సబ్జెక్ట్స్ చెప్తారు? చాలా బాగున్నారండి వైలెట్ శారీలో. థ్యాంక్ యూ అండి భాను గారు. మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారా పుట్టింటి పట్టుచీర షో? చూస్తుంటానండి. మరి ఇవాళ స్కూల్కి వెళ్ళలేదా? లేదు, వెళ్ళలేదు. ఆఫా? అవునండి. ఓకే. మరి లంచ్ అయిందా అండి? ఇంట్లోనే ఉన్నా అంటున్నారు. అవును, అయిందండి. ఏం తిన్నారు ఇవాళ? గెస్ట్ చేయండి. ఆబ్వియస్గా లంచ్ టైం కాబట్టి అన్నం పప్పు తిని ఉండొచ్చు. లేదండి, తిన్నాను. ఏం తిన్నారు? మటన్ కర్రీ. మటన్ కర్రీ తిన్నారా? ట్యూస్డే అవునండి. ఆఫ్టర్నూన్ మటన్ కర్రీ. మీ ఫేవరెట్ డిష్ అది? కాదండి, ఏదండి మరి మీ ఫేవరెట్ డిష్ ఏంటి? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ ఫేవరెట్ డిష్, కానీ ఈరోజు అవును. మటన్ కర్రీ తిన్నారా? అవునండి. రేపేం చేద్దాం అనుకుంటున్నారు? రేపు ఆలోచించాలండి, రేపు పొద్దున. ఓకే. ప్రస్తుతానికైతే పుట్టింటి పట్టుచీర షో మీద కాన్సన్ట్రేషన్ అంతేనా? అవునండి. మరి మాకేదైనా నాలెడ్జ్ పాయింట్ చెప్తారా? టీచర్ అంటున్నారు, మ్మ్. చెప్పండి. ఏముందండి, ఏ రోజుకి ఆ రోజు పాఠాలు చదువుకున్నాం అనుకోండి, చక్కగా గుర్తుంటుంది. ఎగ్జామ్స్ టైంలో టెన్షన్ పడకుండా ఉండొచ్చు. ఓకే. ఈ రోజు ఆ రోజు చదివేసుకుంటే ఎగ్జామ్ టైంలో టెన్షన్ ఉండాల్సిన పని లేదు అని అంటారు. అవునండి. ఓకే అండి. మరి మీ గొంతు స్వీట్గా ఉంది, మా కోసం ఒక పాట తప్పకుండా అండి. పాడండి. పాట నాకు గుర్తు రావట్లేదు, సడన్లీ అడిగారు మీరు. పర్లేదండి, పర్లేదులేండి. ఏదైనా ఇంకా చిట్కా చెప్తారా పోనీ మా కోసం? చిట్కాలంటే అంత ఏం తెలియదండి. మొత్తం టీచర్ అంటే పాడతాను. పాడండి అయితే. నువ్వేనా నా నువ్వేనా, నువ్వేనా నాకు నువ్వేనా, పట్టు చీర గెలిపించు ఝాన్సీ నువ్వేనా. అంతే అండి. ఏంటండి ఇప్పుడు సొంతంగా లిరిక్స్ రాసుకున్నారా? అవునండి. ఓకే అండి. మరి పుట్టింటి పట్టుచీర షో కాకుండా మరి బీఆర్కే న్యూస్ ఛానల్లో మిగతా ఇంకేమేమి చూస్తారు? ఏవంటే ఇష్టం మీకు? న్యూస్ చూస్తూ ఉంటానండి. పుట్టింటి పట్టు చీర బాగా ఇష్టము. ఓకే. ఇంతకు ముందు కాల్ మీరు చేశారా? శారీస్ చాలా బాగా కట్టుకుంటారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్రహ్మిణి గారు, పద్మ గారు మిమ్మల్ని డైలీ చూస్తూ ఉంటాను నేను. ఓకే ఓకే. ఎవరిది బాగుంది యాంకరింగ్ అని అడిగితే కష్టం అంటారా? ముగ్గురిది బాగుందండి. అలాగే చెప్పాలండి, లేకపోతే ఒకరు అనవసరంగా ఫీల్ అయిపోతారు కదా. లేదు, నిజంగా ముగ్గురు బాగా మాట్లాడతారు. ఓకే ఓకే. మరి మంచిగా మాకు ఒక చిట్కా చెప్పమంటే చిట్కా చెప్పలేదు. చక్కటి పాట అయితే పాడారు, మంచి నాలెడ్జ్ పాయింట్ చెప్పారు. మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు టీచర్ అమ్మా? ఖాళీ టైంలో ఇలా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారండి. ఓహో. పుట్టింటి పట్టుచీర ఒకటేనా, ఇంకేమైనా సినిమాలు అలా ఏమైనా చూస్తారా? సినిమాస్ చూస్తూ ఉంటానండి. ఒక రీసెంట్గా చూసిన సినిమా ఏది? రీసెంట్ గా అంటే నేను కల్కి చూసాను అంతే, ఆ తర్వాత ఇంకేం చూడలేదు. కల్కి తర్వాత ఏం చూడలేదా? రీసెంట్గా వచ్చిన కుబేరా వెళ్దాం అనుకుంటున్నారా, లేదా ఇంట్రెస్ట్ కూడా లేదా? ఇంట్రెస్ట్ ఉంది, వెళ్ళాలి, బట్ నాకు మా ఇంట్లో వాళ్ళకి టైం కుదరలేదు. ఓకే ఓకే ఓకే. ఏం పర్లేదండి. పైగా నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, ఇది ఫస్ట్ టైం కాల్ చేయడమా లేకపోతే ఇంతకుముందు కాల్ చేశారా? ఫస్ట్ టైం అండి. ఓకే. రెగ్యులర్గా మేము అందరం యాంకరింగ్ చేయాలనుకుంటాను, బట్ స్కూల్ ఉండం కదండి, అందుకని కుదరట్లేదు నాకు చేయడం. ఈ రోజు ఖాళీ ఉన్నాను కదా అని షో చూస్తూ మీరు బాగున్నారు, శారీ చాలా బాగుంది వైలెట్ కలర్ అంటూ కాల్ చేశా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంత ఓపిక్గా మంచిగా మీరు టైం దొరికితే మా షోకి చేశారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను. మరి కరెక్ట్ ఆన్సర్ చేయాలి. ఎలా అయినా నాకు పట్టు చీర గెలిపించాలి. గెలిపించాలంటే మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి కదండి.
చెప్తానండి. సరే అండి అదే మీది కొంచెం ఈజీగా అడిగితే బాగుంటుందని. సరే అండి, మరి మీకు ఆల్రెడీ ఫార్మాట్ తెలుసు, మళ్ళీ చెప్తున్నాను. నేను క్వశ్చన్ అడిగేస్తాను, 20 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. ఆ 20 సెకండ్స్ టైం లోపు మీరు ఆన్సర్ చేయాలి, ఓకేనా? ఓకే అండి. సరే అండి, మరి అడిగేస్తున్నా. అడగండి. ఓకే. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాటోగ్రాఫర్ ఎవరు? ఆప్షన్స్ లేవా అండి? ఆప్షన్స్ ఏంటండి, మీరు రెగ్యులర్గా షో చూస్తున్నా అంటారు, మళ్ళీ ఆప్షన్స్ అడుగుతారు. ఒకసారి ట్రై చేయండి మీరు. ఓకే, క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తారా? ఓకే, మీ టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 15 సెకండ్స్ మిగిలి ఉంది. మళ్ళీ ఒకసారి మీకోసం క్వశ్చన్ చెప్తాను. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాటోగ్రాఫర్ ఎవరు? రామ్ ప్రసాద్ అండి. నిజం చెప్పండి, మీరు గూగుల్లో చూసారా? లేదండి. షోరా? ష్యూర్. మీరు గూగుల్లో చూసి చెప్పినట్టే అనిపిస్తోంది నాకు. లేదండి, రామ్ ప్రసాద్ గారే కదా. ఫిక్స్ చేసేనా? ఫిక్స్. ఓకే భాను గారు, మరి లేట్ చేయకుండా చెప్పేస్తాను. కంగ్రాచులేషన్స్, మీరు విన్ అయిపోయారు. ఈ రోజు అయితే మరి చాలా మటుకు ఇప్పటికి ఆల్రెడీ విన్నర్స్ అయిపోయారు. మరి షో అంతా అయిపోయేలోపు ఎంతమంది విన్ అవుతారో చూద్దాం. చాలా మంది అయితే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు. ఎనీవేస్, మరి లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్దాం. హాయ్ అండి. లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనంతపురం అండి. అనంతపురం నుంచి. ఏం చేస్తుంటారు లక్ష్మి గారు? హౌస్ వైఫ్ అండి. ఓకే. ఏప్రిల్ లో కాల్ చేసామండి, విన్ అయినాను. సారీ ఇంకా రాలేదండి. సరే అండి, నేను మా టీంతో మాట్లాడతాను. మరి లంచ్ అయిందా? లంచ్ అయిందండి. ఏం ప్రిపేర్ చేశారు ఇవాళ? పప్పు. పప్పు. అవునండి. మీ ఫేవరెట్ డిష్ ఏంటండి? పప్పే. ఫేవరెట్ డిష్ పప్పువా? ఎందుకండి అలా కసురుకున్నట్టు చెప్తారు? స్వీట్గా చెప్పండి, స్వీట్గా. లేదండి, పప్పు వంకాయ కర్రీ. పప్పు వంకాయ కర్రీ. మరి తినేసారా, ఇంకా వెయిట్ చేస్తున్నారా? తినేసామండి. తినేసి రెడీగా ఉన్నారైతే షో ఎప్పుడు స్టార్ట్ అయిద్దా, ఎప్పుడు కాల్ చేద్దామా అని, అంతేనా? అవునండి, మా ఫేవరెట్ ఫేవరెట్ program అండి. ఫేవరెట్ ప్రోగ్రామా ఇది? అవునండి. ఓకే, మా ఛానల్ చూస్తూ ఉంటారా బీఆర్కే? చూసామండి. బరావరం చెట్లు పుట్టించి పట్టు చీర. ఓకే, ఇంకా బీఆర్కే ఉమెన్ అని మీరు యూట్యూబ్లో కనుక చూస్తే చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఉమెన్ అని, లైఫ్ అని, భక్తి అని, స్పిరిచువల్ అని, అవన్నీ కూడా అప్పుడప్పుడు ఫాలో అవ్వండి. చూసామండి. ఓకే అండి, మరి మీరు కాలక్షేపానికి టైం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఖాళీగానే న్యూస్ చూస్తుంటాను. న్యూస్ చూస్తుంటారా? అవునండి. ఓకే ఓకే, మరి ఏమైనా చిట్కా చెప్తారా మా కోసం? బియ్యం పిండి, శనగపిండి, లెమన్ జ్యూస్ కలిపి ముఖాన్ని పట్టించుకుంటే ఫేస్ గ్లో వస్తుందండి. బియ్యం పిండి, శనగపిండి, ఇంకా నిమ్మరసమా? అవునండి. బియ్యపిండి, శనగపిండి, నిమ్మరసం అన్ని సమపాలలో తీసుకొని ఫేస్కి అప్లై చేసుకొని ఒక 15-20 మినిట్స్ అలా పెట్టి వాష్ చేసుకుంటే గ్లో వస్తుంది అంటారు, అంతేనా? అవునండి. ఓకే అండి, మరి మంచి చిట్కా అయితే చెప్పారు. మరి మా కోసం ఒక పాట ట్రై చేస్తారా? పాటలు అడ్డగా రావండి, కొంచెం పాడతానండి. సరే, పాడేయండి. మనసా నా మనస మాట్లాడమ్మ, ఎగసి భావాలతో పలికే ఈ సమయంలో ఇంకా మౌనమా, మనస నా మనస మాట్లాడమ్మ. అంతేనండి. బాగా పాడారండి, చాలా చక్కగా పాడారు. మరి ఇన్ జనరల్గా మీ హాబీస్ ఏంటండి? ఏం లేదండి, ఖాళీగా ఉంటాం. కాలక్షేపానికి ఓకే, సరే న్యూస్ చూస్తారు, అవి చూస్తారు, అంటే ఇన్ జనరల్గా హాబీస్ అంటూ ఏముండదా? అంటే కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అలా ఉంటుంది కదా, అలా ఏం లేదా మీకు? అటువంటివి ఏంటివి లేవండి. హౌస్ వైఫ్, పిల్లలకి బాక్స్ కట్టియడం, వాటితోనే సరిపోతుందా టైం అంతా? అవునండి. మరి సరదాగా అప్పుడప్పుడు వీకెండ్కో లేకపోతే మంత్లీ ఒకసారి సినిమాకి వెళ్తారా? తక్కువేనండి. రీసెంట్గా ఏం చూసారు? లాస్ట్ చూసిన మూవీ ఏంటి? పుష్ప 2 అండి. పుష్ప 2 చూసారా థియేటర్లో? అవునండి. మరి పుష్ప 2 చూసా అన్నారు, అల్లు అర్జున్ గారి డైలాగ్ ఒకటి చెప్తారా? కట్టేది. ఈజీగా ఉంది కదండి, ఇది ఒక్కటి బాగా పట్టుకున్నారైతే. అవునండి.
సరేలేండి, మీరు మంచిగా తినేసి రెడీగా కూర్చుని అన్నారు. ఇంకా మాకు మంచి చిట్కా కూడా చెప్పారు, చక్కటి పాట కూడా పాడారు. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, ఓకేనా? ఓకే అండి. ఓకే అండి, మళ్ళొకసారి ఫార్మాట్ చెప్తున్నాను. నేను క్వశ్చన్ అడుగుతాను, 20 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. ఆ 20 సెకండ్స్ టైం లోపు ఆన్సర్ చేసేస్తే మీరు విన్ అవుతారు, ఓకేనా? ఓకే అండి. సరే అడిగేస్తున్నా మరి క్వశ్చన్. మహామన్య బిరుదు ఎవరికిచ్చారు? మహామన్య బిరుదు ఎవరికి ఇచ్చారు? మీ టైమర్ స్టార్ట్ అయిపోయిందండి. కొంచెం క్లూ చెప్పండి. మహామన్య బిరుదు ఎవరికి ఇచ్చారు? 3 లెటర్స్, 3 వర్డ్స్ ఉంటాయండి దానికి, ఆన్సర్కి. ఒకసారి థింక్ చేయండి. ఆల్రెడీ 10 సెకండ్స్ అయిపోయింది. మహామన్య బిరుదు ఎవరికి ఇచ్చారు? లాస్ట్ 5 సెకండ్స్ అవ్వబోతోంది. మోహన్ లాల్ అండి. కాదండి, సో సారీ అండి. మీరు ట్రై చేశాను, 3 వర్డ్స్ అని కూడా చెప్పాను, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోయారు. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కలర్లోకి వెళ్దాం. హాయ్ అండి, హాయ్ అండి. మీ పేరు? భార్గవిలత. భార్గవిలత. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు అండి. గుంటూరు నుంచి. ఏం చేస్తుంటారు భార్గవిలత? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఓకే. మరి హస్బెండ్ ఏం చేస్తుంటారు? పిల్లలు ఎంతమంది? ఒక పాప బాబు, హస్బెండ్ జాబ్ అండి. ఓకే. మరి పిల్లలు ఏం చదువుతున్నారు? ఒకళ్ళేమో ఫస్ట్ క్లాస్, ఒకళ్ళకి థర్డ్ క్లాస్ అండి. ఫస్ట్, థర్డ్. చిన్నపిల్లలు అయితే చిన్నపిల్లలండి. వాళ్ళతోనే టైం సరిపోతుందా? అవునండి. మరి మా పుట్టింటి పట్టుచీర కార్యక్రమం మీకు ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్ చేస్తుందా గ్యాప్లో? అంటే స్కూల్కి వెళ్తారుగా, అప్పుడు దొరుకుతుంటాం. ఓకే. రెగ్యులర్గా చూస్తూ ఉంటారా? చూస్తాను. ఎటు శనివారం ఆదివారం ఇంటి దగ్గర ఉంటారంటుంటే ఆ రోజు ప్రోగ్రామ్ ఉంటుంది కదా. అవునండి. అది పోనీలేండి. మరి టైం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? మా షో కాకుండా ఇన్ జనరల్గా మీకేమైనా ఇష్టాలు ఉంటాయి కదా, హాబీస్ లాగా? హాబీస్ అంటే ఏముందండి, ఏదో టీవీ చూస్తూ ఉంటాం, ఏదో పుస్తకాలు చదువుకుంటూ ఉంటాం, అలా ఏదో. ఓకే. సినిమాలు చూస్తూ ఉంటారా? తక్కువ అండి సినిమాలు చూడడం, పిల్లలతోటే సరిపోతుంది కదా. ఓకే ఓకే. మీకు జనరల్గా ఇంట్రెస్టెడా మూవీస్ అంటే? ఇష్టం ఉండదండి, చూడదు పిల్లలు. అచ్చా, మీకు ఇంట్రెస్ట్ లేదు, పిల్లలతో అసలు టైం సరిపోదు కాబట్టి సెట్ అయిపోయింది అయితే. అవునవును. ఓకే. గ్యాప్ దొరికితే ఇలా మా షో చూస్తూ ఉంటారైతే. అంతే చూస్తాం. మరి బీఆర్కేలో మా షో మాత్రమే చూస్తారా, ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా చూస్తారా? బరాబర్ ముంచుట్లాను, మళ్ళీ వార్తలు చూస్తుంటామండి. వార్తలు, బరాబర్ ముచ్చట్లు అండ్ పుట్టింటి పట్టుచీర. అవి చూస్తాం. ఓకే. ఫస్ట్ టైం అండి కాల్ చేయడం? ఫస్ట్ టైం అండి. ఓకే. రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కానీ ఇవాళ ఫస్ట్ టైం కాల్ చేశారు. కాల్ చేస్తాను. ఓకే అండి, మరి మా కోసం ఏదైనా చిట్కా చెప్తారా? అంటే ఇందాక ఒక ఆమె చెప్తుంది అదేంటి, గోరింటాకు రుచుకునేటప్పుడు కొంచెం బీట్రూట్ అను తమలపాకులు వేస్తే బాగుపడుతుంది. ఓకే ఓకే అండి, ఇంకా లేట్ చేయకుండా మా కోసం అయితే చక్కటి చిట్కా చెప్పారు. మరి క్వశ్చన్ అడిగేస్తున్నాను, ఆన్సర్ చేసేయాలి, ఓకేనా? ఓకే అండి. ఓకే. నామము ఉంటుంది కానీ పూజారిని కాదు, తోక ఉంటుంది కానీ కోతిని కాదు, నేనెవరిని? ఉడతండి. షోరా? షోరు. మళ్ళీ ఒకసారి థింక్ చేయండి, ఇంకా మీకు 17 సెకండ్స్ టైం ఉంది. ఉడత. ఇంకా 15 సెకండ్స్ ఉంది, థింక్ చేసుకోవచ్చు ఈ లోపు. ఉడతేనండి, నాకు తెలుసు. తెలుసా మీకు? తెలుసండి. మళ్ళీ ఒకసారి థింక్ చేయండి, ఒకవేళ రాంగ్ అయితే. రాంగ్ కాదు, నాకు తెలుసండి ఉడతే. లాస్ట్ 9 సెకండ్స్ మాత్రమే ఉంది. ఉడతండి. ఫిక్స్ చేసేనా మరి ఆన్సర్? చెయ్యండి. లాకా? లాక్. సరే అండి, మీరు ఇన్నిసార్లు చెప్పినా కూడా అదే ఆన్సర్ కరెక్ట్ అంటున్నారు, లాక్ చేయమంటున్నారు. సో టైం ఫినిష్ అయిపోయిందండి. మరి కరెక్టా కాదా అంటే రైట్ ఆన్సర్ అండి. కంగ్రాచులేషన్స్. రైట్ అండి, ఇది ఇవాల్టి షో. ఈ రోజు అయితే 3 విన్నర్స్ వచ్చారు. మరి రేపటి ఎపిసోడ్లో లక్కీ డ్రా తీసి ఎవరు విన్ అయ్యారో చెప్తాం. సో ఎవరైతే విన్ అవ్వలేదో వాళ్ళు మళ్ళీ రేపు ట్రై చేసి గెలవడానికి ట్రై చేయండి. ఇది ఇవాల్టి షో. నమస్తే.